హాయ్ అండి. వెల్కమ్ టు మా ఛానల్. నేను మీ కుమారినండి. పీతల కూర చేస్తున్నానండి ఈరోజు. మండ పీతలు చాలా బాగుంటాయండి. ఫ్రెష్గా ఉంటాయి పీతలు. గుడ్డి పీతలండి. చూసారా ఎంత బాగున్నాయి పీతలు. పీతలు బాగా క్లీన్ చేసుకోవాలండి. చాలా గట్టిగా ఉన్నాయండి పీతలు. గట్టి పీతలండి అవి. మాకు ఇక్కడ మార్కెట్లో దొరుకుతాయండి. మట్లపాలెం అండి. మట్లపాలెం మాల్చం గుడి అంటారండి. అక్కడ దొరుకుతాయండి పీతలు. పీతలన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పీతలు క్లీన్ చేసుకున్న వెంటనే మనం వెంటనే వండేసుకోవాలండి. అవి పక్కన పెట్టేసి వదిలేసాం అనుకోండి, ఒక గంట ఊలిపోతాయండి పీతలు. అందుకని నేను చూసారా పసుపును కారం వేసానండి. అందులో సాల్ట్ వేయలేదండి. ముందుగా సాల్ట్ వేయకూడదండి, లాస్ట్లో వేసుకోవాలా సాల్టు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలనండి దాకా పెట్టుకొని సరిపడగా ఆయిల్ పోసుకోవాలండి. ముందుగా కోసాను కదండి పచ్చిమిర్చి ఉల్లిపాయలండి, ఇప్పుడు దాకలో వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకోవాలండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి పక్కని పసుపు కారం వేసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పీతలు వేసుకోవాలండి దాకలోను. ఒకసారి వేసుకుంటాక బాగా కలుపుకోవాలండి గడ్డితో. సరిపడగా వాటర్ వేసుకోవాలండి. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక నిమిషం. అల్లం ఎల్లుల్లిపాయ పొండిమిర్చి అండి, పచ్చిమిరపకాయలు పొండిపోయి ఉంటాయి కదండి, నేను అవి ఎక్కువ వేస్తానండి. బాగుంటుంది కూర, బాగుంటుందండి, మంచిది కూడా హెల్త్కి. సరిపడగా చింతపండు అండి. మనం సరిపడగా చూసుకొని చింతపండు వేసుకోవాలండి పీతలను. వంకాయలండి అలా వేసుకోవాలండి. వంకాయలు చాలా బాగుంటాయి పీతల కూరకి. వంకాయ వేస్తేనే చాలా బాగుంటుందండి. కొత్తిమీర కరివేపాకు వేసానండి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూసారా నేను చెప్పాను కదండి, సాల్ట్ ఎప్పుడు కూడా మనం కూర దింపేసుకుంటున్నాం అనగానే వేసుకోవాలండి సాల్టు. దానివల్ల ఏమవుతుందంటే పీతలు మెత్తపడవండి, గొల్లొచ్చేస్తాయండి ముందుగా వేస్తే. గట్టిగా ఉన్న పీతలు కూడా సాల్ట్ వేయగానే పీతలు మెత్తపడిపోతాయండి. అందుకే కూర దింపినప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి. చూసారా ఎంత బాగుందండి కూర. వంకాయలు మెత్తగా అయిపోయినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఈ కూర ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.